చాలా చెప్పాను. ఓకే, సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది, క్లారిటీ తెచ్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడం. అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది నేను కొన్ని టిప్స్ చెప్తాను. సో ఆ టిప్స్ ప్రకారం మీరు ఫాలో అయితే ఇవన్నీ ఈజీ అయిపోతాయి. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం వేరు, జాబ్లో వర్క్ చేయడం వేరు. ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం ఎంత కష్టమో జాబ్లో సక్సెస్ అవ్వడం దానికి 3 రెట్లు కష్టం. ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు ఫస్ట్ విషయం. ఓకే, సో ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు, అండ్ జాబ్లో సక్సెస్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. ఎప్పటికీ సక్సెస్ కాలేము జాబ్లో, గుర్తుపెట్టుకోండి. సక్సెస్ కాలేమంటే ఏంటి, ఎప్పుడు ఏడుస్తూనే వర్క్ చేసుకుంటూ ఉంటాం అంతే. అదే సక్సెస్, అదే డబ్బులు వస్తూ ఉంటాయి, తీసుకుంటూ ఉంటాం తప్పేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏముండదు పర్టికులర్గా. ఓకే, ఎందుకు, రోజు ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి, ప్రతిరోజు ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కొన్ని సాక్రిఫైజ్లు, ఫ్యామిలీ సాక్రిఫైజ్లు, గొడవలు చిన్నవి అన్నీ ఉంటాయి కామన్గా ఇంకా ఈ ఫీల్డ్లో. అవన్నీ ఐటీ సిమ్టమ్స్ అంటారు. కాబట్టి లైట్ తీసుకొని వెళ్ళిపోవటమే, ఎక్కువ ఆలోచించకూడదు. సార్ ఇంత కష్టమైతే నేను ఎందుకు చేయాలి అని చెప్పి మానేస్తే మీ ఇష్టం. అది కష్టము అని అనుకొని ఇప్పుడే మానేస్తే నేనేం చేయలేను. కష్టంలోనే సుఖం ఎదుర్కోవాలి, అదే కాన్సెప్ట్. FICO అంటే కష్టంలోనే ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి. డబ్బులు కావాలి అంటే కష్టపడు, డబ్బులు వద్దు అంటే వేరే మాడ్యూల్ చూసుకో, లేకపోతే వేరే కోర్స్కి వెళ్ళిపో, టైం వేస్ట్ చేసుకో. డబ్బులు కావాలి అనే కాన్సెప్ట్లో ఉంటే మాత్రం, సంపాదించుకోవాలి మంచిగా అనుకుంటే మాత్రం FICO అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఛాలెంజ్ ఉంటుంది, డబ్బులు వస్తాయి. లేదు మామూలుగా నేను నార్మల్ లైఫ్ నాకు తీసుకుంటానంటే ఎండ్ యూజర్కి వెళ్ళు. ఓకే, ఎండ్ యూజర్ కూడా ఉంది మనకి. ఓకే, ఎండ్ యూజర్లో కూడా హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. దీంట్లో అయితే మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది. ఒకసారి దీనికి కనుక నువ్వు హ్యాబిట్ అయ్యావు అంటే ఆటోమేటిక్గా నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా దూరం అవుతూ ఉంటారు మెల్లగా. అది కూడా ఆలోచించుకోండి, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను యాజ్ ఎ ఫ్రెండ్గా. ఎందుకంటే నీలో రానున్న రోజుల్లో నీలో చాలా బిహేవియర్స్ డిఫరెంట్ కోణాలు కనపడుతూ ఉంటాయి ఐటీలో వచ్చిన తర్వాత. సో జాబ్ సర్వైవల్కి చాలా వరకు వెళ్తారు రానున్న రోజుల్లో. కాబట్టి మీలో వ్యక్తిగతంగా మొత్తం మీలో పర్సనల్ డెవలప్మెంట్ అనేది చేంజ్ అవ్వబోతుంది. వన్స్ జాబ్లో జాయిన్ అయ్యావంటే నీలో ఉన్న యాటిట్యూడ్ ఏమైతే ఉందో అది కంప్లీట్గా డిఫరెంట్గా మారబోతుంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో హెడ్ఏక్స్ కానీ లేకపోతే ఇలాంటి పర్సనల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. కుర్చీ మీద కూర్చుంటున్నాము అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు, సో గ్యాస్ ప్రాబ్లమ్ అనో లేకపోతే ఇంకో ప్రాబ్లమో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, అందులో నో డౌట్. ఓకే, సో కాబట్టి ఒకటి ఫిజికల్గా స్ట్రెంగ్తన్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతసేపు కూర్చున్నా సరే, నేను ఎంతసేపు కూర్చున్నా సరే ఒక 1 or 2 hours రోజు కూడా వాకింగ్ చేస్తాను, బయటికి వెళ్ళి ఒక 5 గేమ్ వేసి వస్తాను. మధ్యాహ్నం ఈవినింగ్ 100% వీక్లీ ఒక 3 times అయినా సరే ఒక 5 గేమ్ వస్తుంది. ఒక 5 గేమ్ అంటే ఒక జస్ట్ వాకింగ్ 5 kilometers చివరి వరకు నడిచి తిరిగి వచ్చేస్తాను అంతే, దట్స్ ఇట్. అదే నా ఎక్సర్సైజ్. సో లేకపోతే ఇంకేముంది, ఇంకా నువ్వు పొద్దున్నే సాయంత్రం వరకు కూర్చున్నావు అంటే ఆటోమేటిక్గా పట్టు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా బొగ్గలు ఉబ్బుతాయి, ముసలోడు అయిపోతాం, ఇవన్నీ చాలా ఉంటాయి దీంట్లో. కాబట్టి వీటిని మీరు రానున్న రోజుల్లో మీరు ముందుగా అన్నిటికంటే ఇంపార్టెంట్ మన హెల్త్ ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ మన హెల్త్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో మనీ ఆటోమేటిక్గా వస్తుంది ఎప్పుడు నీ హెల్త్ బాగున్నప్పుడు. నీ హెల్త్ బాగున్నప్పుడు మనీ గురించి ఆలోచించడం వేస్ట్. ఫస్ట్ నీ హెల్త్ని సెట్ చేసుకోండి, ఆ తర్వాత ఇందులో దిగాలి. ఓకే, సో ఇది ఒక ఊబి లాంటిది, ఒకసారి దిగితే మాత్రం బయట రావడం కష్టం, ఎందుకంటే అడిక్ట్ అయిపోతాం మనం. సో మనకు తెలియదు, మనం పక్కనోడికి తెలుసుద్ది మనం ఎంత కష్టపడుతున్నాం అన్నది. మనకేం తెలియదు, మనం అందులోనే వ్యవహరిస్తూ ఉంటాం. ఇష్యూ రిసాల్వ్ అయింది ఇక అందులో దూకేమంటే అదే ప్రపంచంలా కనపడుతుంది. నీకు పక్కన ఉన్నవాడు, ముందున్నవాడు, ఆడు వెనకాలవాడు ఎవడు నీకేం కనపడ్డు. సో ఈ పాటి మీకు అర్థమయ్యే ఉంటుంది. సగం మంది ఎవరైతే డెప్త్గా ఇన్వాల్వ్ అయ్యారో ఒక రోజుగా 10 గంటలు కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది మెల్లమెల్లగా. కాబట్టి ఈ కాన్సెప్ట్ అంతే, ఇది ఐటీ సిమ్టమ్స్, ఈ లైట్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. సో కాబట్టి ప్లానింగ్ చేసుకోండి, వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వేరే కంట్రీ ప్లాన్ చేసుకోండి, లోకల్లోనే డొమెస్టిక్లోనే వెళ్దాం అనుకున్న వాళ్ళు డొమెస్టిక్కి వెళ్దామని ట్రై చేయండి. అట్లీస్ట్ జాబ్ చేయండి, అట్లీస్ట్ జాబ్ చేయకుండా వేరే ఆటోమేటిక్ పెడితే వేస్ట్, మీరు ఉపయోగం ఉండదు, సర్వైవల్ ఉండదు. సో కాబట్టి జాబ్ అట్లీస్ట్ ఒక 4 years అన్న చేస్తే మొత్తం మీకు కంప్లీట్ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఏదైనా చేయొచ్చు ఇక్కడ. సో ఎవరైతే మెసేజ్ పెట్టారు, SAP is amazing, I'm loving it, John 2:6. ఓకే, సో ఇది దీంట్లో ఉండే సిమ్టమ్స్, కాబట్టి ఉన్న సిమ్టమ్స్ చెప్తున్నాను.
ఇవన్నీ ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి చెప్తున్నాను యాజ్ ఎ ఫ్రెండ్గా సజెషన్ గైడెన్స్. ఓకే, డబ్బులు కావాలి అంటే ఈ ఫీల్డ్ ఎన్నుకోండి, అండ్ ప్రశాంతత కావాలి అంటే ఎండ్ యూజర్, రెండు కావాలి అనుకుంటే ఓకే నో ప్రాబ్లం దిగండి, అండ్ ఎక్కువసేపు కూర్చోవాలి అంతే. ఓకే, తర్వాత మీకే అర్థమవుద్ది ప్రాబ్లమ్స్ ఏంటన్నది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏదో చెప్దాం అనుకున్నాను. బేసిక్గా FIDMM ఇంటిగ్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూవర్ ఫస్ట్ క్వశ్చన్ దీంట్లో నుంచి అడుగుతాడు కాబట్టి మీరు ఎండ్ టు ఎండ్ మొత్తం ప్రాసెస్ చెప్తే సక్సెస్ కాలేదు. ఓకే, సో మీరు ఎలా చెప్పాలి అంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసింది ఎవరు, MM సైడ్ ఏమైతే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో MM వాడు క్రియేట్ చేసిన తర్వాత నేను చేస్తానంటే ఐ హావ్ నాలెడ్జ్ అని చెప్పాలి, అంతేగాని నేను చేశానని చెప్పకూడదు. ఓకే, నెక్స్ట్ అసలు ముందు స్పాట్ పాయింట్ చెప్పాలి. FIDMM ఇంటిగ్రేషన్ స్పాట్ పాయింట్ ఏంటి? గూడ్స్ రిసిట్ ఏంటి? మూమెంట్ టైప్ను బట్టి మూమెంట్ టైప్ ఏంటిది? 101. మూమెంట్ టైప్ను బట్టి ఏమొచ్చింది? ఎంట్రీ వచ్చింది. ఆ ఎంట్రీ చెప్పు, అక్కడే FIDMM ఇంటిగ్రేషన్ జరుగుతుందని చెప్పు. నెక్స్ట్ ఇన్వెంటరీకి ట్రాన్సాక్షన్కి BSX, WRXకి ట్రాన్సాక్షన్కి GRAR క్లియరింగ్కి ట్రాన్సాక్షన్కి WRX. BSX WRX సంబంధించి GLs అసైన్ చేస్తాం ఎక్కడ? OBICలో. ఏ బేస్ మీద అసైన్ చేస్తాము? మూమెంట్ టైప్, వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్, మెటీరియల్ టైప్. సో ఆ మెటీరియల్ టైప్ను ఈ బేస్ మీద అసైన్ చేస్తానని చెప్పాలి. వాడు వాట్ ఈజ్ వాల్యుయేషన్ క్లాస్ అని అడుగుతాడు, వాట్ ఈజ్ వాల్యుయేషన్ మాడిఫైర్ అని అడుగుతాడు, వాట్ ఈజ్ జనరల్ మాడిఫైర్ అని అడుగుతాడు. ఇంటర్వ్యూలో అలా అడుగుతారు. ఓకే, సో వాల్యుయేషన్ క్లాస్ ఎక్కడ అసైన్ చేస్తారు? మెటీరియల్ మాస్టర్లో అసైన్ చేస్తారు. సో ఏ ప్రైజ్లు మెయింటైన్ చేస్తారు మెటీరియల్ మాస్టర్లో? మూవింగ్ యావరేజ్ ప్రైజ్, స్టాండర్డ్ ప్రైజ్. సో ఆ డీటెయిల్స్ రేపొద్దున్న క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇది ఈరోజు సెషన్. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మూవ్ ఫార్వర్డ్ అవ్వండి. FIDMM ఇంటిగ్రేషన్ సంబంధించి నేను ఒక డాక్యుమెంట్ మీకు షేర్ చేశాను జస్ట్ నో. టైం దొరికినప్పుడు ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలన్నట్టే నేను ఇప్పుడు చెప్తాను. సో మీరు ఇప్పుడు ఎంత త్వరగా మనకి ట్రైనింగ్ అయిపోతే అంత త్వరగా జాబ్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ పాయింట్. రీజన్ ఏంటంటే మనకి ఆఫ్లైన్లో మనకి స్టార్ట్ అవబోతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్స్ కూడా మీరు ఆఫ్లైన్లో పెట్టేసుకోండి అని కంపెనీస్ని వెనకాల పడుతున్నాయి. ఓకే, సో తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ మూలంగా ఆగినాయి, అంతేగాని కంపెనీ వాళ్ళ మూలంగా ఆగలేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్స్ ఆర్డర్స్ ఇచ్చేసింది, మీరు కంపెనీస్ ఓపెన్ చేసుకోండి, ఎంప్లాయీస్కి బయట ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ వస్తున్నారంటే ఆటోమేటిక్గా మార్కెట్లో బిజినెస్ పెరుగుతుంది. ఫస్ట్ ఆ చుట్టుపక్కల కానీ ఏదైనా కానీ బెంగళూరు మొత్తం ఖాళీ అయిపోయింది, హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది, ఎంప్లాయీస్ లేకపోవడం వల్ల బిజినెస్ స్టక్ అయింది, ట్యాక్సెస్ లేవు, ఏమీ లేవు పాడు. ఇప్పుడు మీరు అర్జెంటుగా మనకి ఈ ఇంటర్వ్యూలకు వెళ్ళిపోయి సక్సెస్ అయిన తర్వాత 30 రోజులు సెలవు తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటంటే థియరిటికల్ ప్రిపరేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ప్రాక్టికల్గా చేసుకుంటే టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ 5 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది. బయట ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి, అక్కడ నేర్చుకోవచ్చు, మీరు 11 నెలలు నేర్చుకోవచ్చు చక్కగా. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను అట్లా చెప్పను. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనేం చెప్తానంటే ఫస్ట్ నీ ప్రిపరేషన్ థియరిటికల్గా స్ట్రాంగ్ అయిపో. ఓకే, థియరిటికల్గా స్ట్రాంగ్ ఎందుకు అవ్వాలి అంటే రానున్న రోజుల్లో 3 ఇంటర్వ్యూలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు 3. ఆ 3 గేట్ పాస్. ఆ 3 ఇంటర్వ్యూలను బట్టే నెక్స్ట్ నీది జాబ్ అనేది ఉంటుంది ఫస్ట్. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇంటర్వ్యూలో సక్సెస్ అవటం. సెకండ్ పాయింట్, నెక్స్ట్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాము అని తెలిసిన వెంటనే ఆఫర్ లెటర్ అంతకుముందే ఇంటర్వ్యూవర్కి 30 days టైం అడగండి. ఓకే, 30 days టైం అడగండి. 30 days టైంలో మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ వర్క్ లాగా, సో FIDMM ఇంటిగ్రేషన్, FITSD ఇంటిగ్రేషన్, ఓకే, సో EBS ఇలాంటి కష్టమైన టాపిక్స్ ఏమైతే ఉంటాయో అవి కూర్చొని రోజుకి 5 రోజులు చొప్పున ప్రాక్టీస్ చేసుకుంటారు. అంటే వారానికి 5 రోజులు, అంటే ఒక్కొక్క కాన్ఫిగరేషన్కి 5 రోజులు వేసుకోండి. FIDMM ఇంటిగ్రేషన్ 5 రోజులు, FITSD ఇంటిగ్రేషన్ 5 రోజులు, EBS 5 రోజులు, 2 రోజులు. సో అట్లా ఒక్కొక్క టాపిక్కి 5 రోజులు వేసుకొని ప్రిపేర్ అవుతారు, ప్రాక్టీస్ చేసుకుంటారు, వెళ్తారు, జాబ్ కొడతారు. మీ అందరికీ కాన్ఫిగరేషన్స్ వచ్చు, ఎంట్రీలు పాస్ చేయడం వచ్చు, కాన్సెప్ట్ తెలుసు, అనలైజ్ చేయడం వచ్చు, యూట్యూబ్లో ఎత్తడం వచ్చు, గూగుల్ ఎత్తడం వచ్చు, అండ్ ఎర్రర్స్ రిసాల్వ్ చేయడం వచ్చు, అన్నీ వచ్చు ఇప్పుడు. ఓకే, ఇంకా మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఇంకా సెల్ఫ్ లెర్నర్స్ అనమాట. FICO ఎప్పుడు కూడా సెల్ఫ్ లెర్నింగ్, మాకు ఎవరు నేర్పించలేదు. గూడ్స్ రిసీట్ ఎలా చేయాలి, ఎంట్రీలు ఎలా పాస్ చేయాలి, ఓన్గా నేర్చుకున్నాం. ఈరోజు నేను సర్వర్ యాక్సెస్ తీసుకున్నాను మొన్న 3 days బ్యాక్. సో డైరెక్ట్గా నా సిస్టంలో నేనే కొట్టుకుంటే ఎర్రర్స్ ఎన్నో వచ్చినాయి, ఒక 25 ఎర్రర్స్ వచ్చినాయి, రిసాల్వ్ చేసుకుంటా వచ్చాం. ఓకే, సో అంతే. ఈ రోజు కానీ ఇష్యూ రేపు పొద్దున్న రిసాల్వ్ అవుతాయి. మీ అందరికీ GST వచ్చు కదా, విత్ హోల్డింగ్ ట్యాక్స్ వచ్చు కదా, అసెట్ అకౌంటింగ్ వచ్చు కదా,
ఆ 3 ఉన్నంత టఫ్‌నెస్ వేరే ఎక్కడ ఏ ఎంఎంలోనూ లేకపోతే ఎనీ అదర్ మాడ్యూల్‌లోనూ అంత టఫ్‌గా కాన్ఫిగరేషన్స్ ఉండవు. ఎఫ్ఐలో ఉండే కాన్ఫిగరేషన్స్ ఎక్కువ. అంత టఫ్‌నెస్ ఎనీ మాడ్యూల్‌లో లేదు. ఓకే. సో, ఎస్‌డి మాడ్యూల్ అయినా ఊరికే నేర్చుకోవచ్చు. 15 రోజులు, 20 రోజుల్లో నేర్చుకోవచ్చు. ఎంఎం మాడ్యూల్ అయినా ఒక 25 రోజులు, 30 రోజుల్లో నేర్చుకోవచ్చు. సో, పీపీ మాడ్యూల్ అయినా ఒక 20, 30 రోజుల్లో నేర్చుకోవచ్చు. ఎనీ మాడ్యూల్ ఎఫ్ఐసీఓ నేర్చుకున్నవాడు ఎవ్వరైనా సరే ఎనీ మాడ్యూల్ కరెక్ట్‌గా నెల రోజుల్లో, 30 రోజుల్లో నేర్చేసుకోగలరు. కాకపోతే మనకి బద్ధకం అంతే తేడా. ఓకే. అంత టఫ్‌నెస్ మనం చేసాం. అంత కాన్సెప్ట్‌ని అర్థం చేసుకున్నాం. కాబట్టి ఎఫ్ఐలో మాడ్యూల్ అనేది రాజుల్లో కల్లా రారాజు మాడ్యూల్. ఈ మాడ్యూల్ నేర్చుకున్న వాడికి మిగతా మాడ్యూల్ అన్నీ ఫ్రీ. రానున్న రోజుల్లో నీకేమి చెప్పకపోయినా నువ్వెళ్ళి జాబ్‌లో చేసేస్తా ఉంటావు. గుర్తుపెట్టుకోండి. రీజన్ ఏంటంటే నీకేదో ఎస్‌డి ప్రాజెక్ట్‌లో అసైన్ చేయొచ్చు. ఏదో పీఎస్ ప్రాజెక్ట్‌లో అసైన్ చేయొచ్చు. పీపీ మాడ్యూల్‌లో అసైన్ చేయొచ్చు. బట్ అయినప్పటికీ కూడా నీకు రాకపోయినా చేసేస్తావు. రీజన్ ఎఫ్ఐ అనాలిసిస్ అనేది ఎక్కడికి పోదు. అది మన వెనక ఉంటుంది. కాబట్టి సో నేను సజెస్ట్ చేసేది ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ పర్సన్‌కి ఎఫ్ఐసీఓ మాడ్యూల్ నేర్చుకున్నాడైతే వాడు ఎనీ మాడ్యూల్ ఈజీగా నేర్చుకోగలుగుతాడు. ఓకే. వేరే వాడు కూడా ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు కాన్సెప్ట్. ఇదంతా సెల్ఫ్ లెర్నింగే. డాక్యుమెంట్లు మొహం మీద పడేస్తారు. మామూలుగా కంపెనీలోకి వెళ్తే ఒక అరగంట కేటీ అంటారు. అరగంట కంటే ఎక్కువ ఉండదు. లెక్కేసుకోండి. ఒక గంటలోపు ఉంటుంది అంతే. అయిపోయిందంటారు. నేను అసైన్ చేస్తారు చేసేయమంటారు. సార్ నాకు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి, సార్ మళ్ళీ రిపీట్ చేయండి, సార్ మళ్ళీ ఇంకోసారి చెప్పండి, సార్ స్లోగా చెప్తున్నారు, సార్ ఫాస్ట్‌గా చెప్తున్నారు, ఈ కాన్సెప్ట్‌లు ఉండవు అక్కడ. ఓకే. సో కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ అక్వైర్ చేయకపోవడం నీ తప్పు. సో అందుకే నేనేంటంటే వర్క్ చేసేటప్పుడే చాలా అసైన్‌మెంట్లు ఇస్తా ఉంటాను. అదే నేను చేసుకుంటా పోతే సగం మంది నిద్రపోతారు, సగం మంది గాలి కొట్టిపోతారు, సగం మంది అర్థం కాకదో ఎర్రర్ రాగానే పరిగెట్టి వదిలేస్తారు కోర్సు. సో, అందుకే నేనంటే కొంచెం మీకు క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత మీకు అసైన్‌మెంట్ ఇస్తున్నా. ఫస్ట్ నుంచి అట్లా అసైన్ చేయమంటే ఇవ్వటం మూలంగా మీలో ఒక కాంపిటీటివ్‌నెస్ క్రియేట్ అయింది. అండ్ చేయగలుగుతున్నా. ఓకే. అట్‌లీస్ట్ చేయగలుగుతున్నారు. ఒక 2 రోజులకో, 4 రోజులకో, 3 రోజులకో. అది ఇంపార్టెంట్ జాబ్‌కి. జాబ్‌లో పక్కన మన ఎనకాల ఎవడో ఉండడు తోడు. మనకు మనమే తోడుగా చేసుకొని ఉండాలంతే. జాబ్ అంటే సముద్రంలో దూకినట్టే అంతే. ఇంక దానికి ముందు వెనక డెస్టినేషన్స్ అంటే ఏమి ఉండదు. ఈదుకుంటా పోవటం అంతే. ఎంత దూరం ఈదితే వాడే గొప్ప. అంటే ఎన్ని సంవత్సరాలు అన్నట్టుగా లెక్క. ఐటీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అంటే వాడు చాలా ఆరితేరిపోయి ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. అట్లా కనపడుతున్నాడు. ఇందాక ఎవరో ఫోటో పంపించారు చూడండి. ఈయన ఫోటోలా కనపడతాడు. మనిషి మాత్రం ఈయన ఫోటోలా కనపడతాడు. కానీ వాడంత మేధావి ఇంకోడు ఉండడు. గుర్తుపెట్టుకోండి. అన్నిట్లోనే మేధావి అవుతాడు. ఒక ఫీల్డ్‌లో కాదు. ఆల్ పర్సనల్ డెవలప్‌మెంట్ గాని ఏదైనా గాని అలా కనపడతాడు అంతే. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. ఐటీ వాళ్ళని ఎవరిని తక్కువ ఎస్టిమేషన్ ఎయ్యబాకండి. ఓకే. సో, జాగ్రత్తగా మీరు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మొదలెట్టండి. నేను చెప్పేది ఒకటే స్ట్రాటజీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవ్వాలి అంటే థియరిటికల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. అండ్ కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్, ఎక్సలెంట్ డెలివరీ ఇవి 3 ఫ్యాక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇంటరాక్షన్ గ్రూప్. ఓకే. సో, వన్స్ సెలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంతా కూడా ప్రాక్టికల్‌గా కమాండ్ తెచ్చుకోవడం, ప్రాక్టికల్‌గా సిస్టమ్ మీద కూర్చోవడం అంతే. ఓకే. సో, ఈ నెక్స్ట్ 30 రోజులు ఏదైతే మీ క్లాసెస్ నెక్స్ట్ 30 రోజులు మా సపోర్ట్ 100% ఉంటది. సో, 30 రోజులు కాకపోతే 40 రోజులైనా ఉంటది. ఆ గ్రూప్‌లో ఎవరైతే వస్తారో. సో, ఆ తర్వాత నుంచి మీరు వన్స్ జాబ్ కొట్టేసిన తర్వాత నుంచి ఇక నెక్స్ట్ మీ కెరియర్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎంత త్వరగా జాబ్ కొడితే మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు మంచిది, మీకు మంచిది మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేదు నేను ఇంకా కూర్చుంటాను, ఇంకా శోధిస్తాను, రీసెర్చ్ చేస్తానంటే ఎస్ఏపీ ఎఫ్ఐసీఓ అనేది అనంతమైన మాడ్యూల్. ఇన్ఫినిటీ. దీంట్లో మనకు అన్నీ తెలిసినట్టే ఉంటాయి. కానీ ఇంకా చాలా ఉంటాయి తెలియనియి. కాబట్టి ఇది ఇప్పుడుతో ఎండ్ అయ్యేది కాదు. గుర్తుపెట్టుకోండి. ఈవెన్ 10 ఏళ్ళు వచ్చినా ఎఫ్ఐసీఓ ఎండ్ కాదు. అన్నీ తెలిసినట్టే ఉంటది. ఇంకా మనకు తెలియనివి చాలా ఉంటాయి. లోనకెళ్తా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కటి ఎత్తుకొని చేసుకుంటాను అంటే ఈ ఇష్టం అది. నీ టైం నేను దాన్ని ఇచ్చేయలేను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్ టైం అనేది ఎక్కడ ఉంటదంటే జాబ్‌లో ఉంటది. ఎంత త్వరగా జాబ్‌లోకెళ్ళిపోతే నీకు అన్ని టూల్స్ చూసుకోవచ్చు. అంత కమ్యూనికేషన్, అంత ప్రెజెంటేషన్, అంత డెలివరీ ఉంటది కాబట్టి అది నువ్వు ఎంత త్వరగా గ్రాస్ప్ చేస్తే ఓకే. ఫస్ట్ 2 నెలలు కష్టం ఉంటది. 100% అగ్రీ. కానీ ఆ తర్వాత నుంచి నువ్వు ఇంకా ముందుకెళ్తావు. అదే ఇక్కడ నేర్చుకుంటే ఏముంటది? ఇక్కడ మీకు అన్ని రియల్ టైమ్ సిస్టమ్‌లో ఉండేయన్నీ ఇక్కడ చూపించలేరు ఎవడు కూడా. టూల్స్ గాని, ఇంటర్ఫేస్ గాని, టికెటింగ్ టూల్స్ ఇయన్నీ కూడా ఇక్కడ ఉండవు. అరీబా అని చాలా ఉంటాయి అక్కడ. ఆ పీపీటీ ఫైల్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అర్థం కాకుండా ఉంటాయి. అది చదివేటప్పటికి నిద్రొస్తా ఉంటది. ఒక పీపీటీ మొహం మీద కొట్టేస్తారు. ఒక 5, 6 పీపీటీలు చేసేయి అంటారు అంతే. ఆ పీపీటీ చదివేటప్పుడు సగం నిద్రొస్తది. ఏం అర్థం కాదు. అదే హై లెవెల్ లాంగ్వేజ్ అసలు అర్థం కాదు. కాబట్టి అది మీరు అలా ఆలోచించొద్దు. మనకి ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుద్ది కూర్చుంటే. ఓపికగా కూర్చోవాలంతే ఇందులో.
ఓకే, ఓపిక్గా కూర్చుంటే 100% సొల్యూషన్ దొరుకుతుంది. సో కష్టం అనుకుంటే మనకి ఇష్టమైనవి రావు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇందులో కష్టం కింద ఫీల్ అవ్వద్దు, ఇష్టం కింద ఫీల్ అవ్వండి. అండ్ దీంట్లో సర్వే అవ్వాలంటే ఏమీ లేదు, ప్రాక్టీస్ ఏమీ లేదు, నువ్వు 100% ఇంటెలిజెంట్ కూడా అవసరం లేదు. జస్ట్ సీటు మీద కూర్చుంటే సాయంత్రానికల్లా అదే సీటు మీద ఉన్నావంటే నువ్వు సక్సెస్ అయినట్టు లెక్క, అంతే. సీటు మీద కూర్చొని గంటలోనే నువ్వు వెళ్ళిపోయావంటే నువ్వు సక్సెస్ కాలేకపోతున్నావు అని అర్థం. ఆ సీటు మీద సాయంత్రం వరకు కూర్చుంటే సొల్యూషన్ వచ్చేస్తుంది నీకు తెలియకుండా. కాబట్టి ఆ కూర్చోవడమే ప్రాబ్లం, కాబట్టి అది కూడా ఆలోచించుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, విల్ సీ టుమారో. Sir, యా Sir. could you please explain about resume and experience certificate, how we will get that one? ఓకే, అది